అయితే భయ్య వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు యోధన్. మనము ఒక 2 ఇయర్స్గా ఈ గ్రూప్ 1 జర్నీలో వీ హ్యావ్ బీన్ ఎ పార్ట్. సో గత కొన్ని రోజులుగా మీ వీడియోస్ కూడా నేను చూడడం జరుగుతుంది యూట్యూబ్లో. సో ఏ యూట్యూబర్ టచ్ చేయని ఇష్యూస్ మీరు వాటి మీద ఫోకస్ చేస్తారు. సో ఈ నేపథ్యంలో ఒక కామన్ ఆస్పిరెంట్స్కి ఉన్న క్వశ్చన్స్ నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నా. ఓకే యోధన్, యా షూర్, అడగండి. సో అసలు ఈ మొత్తం ఇష్యూ ఏం నడుస్తుంది భయ? అసలు ఈ గ్రూప్ 1 అక్టోబర్లో జరుగుతుందా జరగదా? అసలు మీకేమనిపిస్తుంది? అయితే యోధన్, అంటే మన ప్రేక్షకుల కోసం కూడా, సబ్స్క్రైబర్స్ కోసం కూడా, మన ఇద్దరము ఒక 2 ఇయర్స్గా ట్రావెల్ చేస్తున్నాం. అది అందరికీ తెలిసిన విషయమే. అదే గ్రూప్ 1 ఆస్పిరెంట్గా నేను కూడా గ్రూప్ 1 ఆస్పిరెంటే. నేనేమి ఐఎమ్ నాట్ రిప్రజెంటింగ్ ఎనీ టీజీపీఎస్సీ నుంచి కాదు కదా, ఐఎమ్ ఆల్సో గ్రూప్ 1 ఆస్పిరెంట్. నేను యూట్యూబ్ వీడియోలు చేయడం వల్ల మీరు నాకు కామన్ ఫ్రెండ్ కాబట్టి మీరు అడుగుతున్నారు, చెప్తాను. నేను కూడా నాకేమనిపిస్తుందో చెప్తున్నాను. ఓకే, సో మనకి ఫస్ట్ ఏంటంటే మనకి వీఆర్ ఓన్లీ టాకింగ్ అబౌట్ వాట్ ఆర్ అవర్ ఇంటర్నల్ ఇంటెన్షన్స్, అంతేగాని మనం ఎవరిని కూడా రిప్రజెంట్ చేయట్లేదు. గవర్నమెంట్ని కానీ టీజీపీఎస్సీని ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. ఫస్ట్ థింగ్. ఓకే, మన సబ్స్క్రైబర్స్, మనం చూసే వాళ్ళు కూడా మనం ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి. ఓకే, జస్ట్ నేను డిస్క్లైమర్ చెప్పాలనుకుంటున్నా, చెప్తాను. అయితే ఇప్పుడు నేను చాలా వీడియోస్లో ఒకటే చెప్పాను యోధన్ చాలాసార్లు, ఏంటంటే మనకు అక్టోబర్లో ఎగ్జామ్ ఉంది, కానీ ఇన్ని కేసుల మధ్యలో ఇన్ని కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ 10 నుంచి 11 కేసులు ఉన్నాయి. అందరికి తెలిసిన విషయమే. ఏ కేసు అయినా తీసుకోండి, రిజర్వేషన్ కేసు, ఎస్టీకి రిజర్వేషన్ కేసు 6 to 10%, లేకపోతే జీవో 50 to 55 to 29, ఇన్ని కేసులు 11 కేసులు ఉన్నప్పుడు ఈ 11 కేసులు క్లియర్ కాకుండా అక్టోబర్ ఎగ్జామ్ ఎట్లా అవుతుంది అనేది నాకు ఒక కామన్ మ్యాన్, ఐఎమ్ కామన్ మ్యాన్ ఆస్పిరెంట్, నాకు ఒక డౌట్. నేనైతే కామన్ మ్యాన్గా నేను నమ్మట్లేదు, 100% నమ్మట్లేదండి. ఇందులో ఎటువంటి డిప్లొమాటిక్ ఆన్సరే లేదు. అక్టోబర్లో అయితే ఎగ్జామ్ అవ్వదండి అనేది నేను అనుకుంటున్నా. అదే నా యూట్యూబ్ వీడియోలో అదే చెప్పా, మీకు కూడా పర్సనల్గా అదే చెప్తున్నా. ఓకే, ఇక దీని తర్వాత దీన్ని మీరు ఎట్లా చేసుకుంటారో అనేది ఎవరిష్టం వాళ్ళది. నేను అవ్వట్లేదని మిమ్మల్ని నన్ను ఖచ్చితంగా నేనేమి రాసి ఇవ్వట్లేదు, మీరే నన్ను ఫాలో అవ్వట్లేదు, ఫాలో అవ్వండి అని నేను చెప్పట్లేదు. ఓకే, తర్వాత మీ ఇష్టం, అది నేను చెప్పేది. అయితే మీ గురించి కొంచెం పర్సనల్ గా తెలుసుకుందాం అనుకుంటున్నాం. ఓకే, ఈ మొత్తం మైండ్ సెట్ కి బ్యాక్గ్రౌండ్ కొంచెం. ఓకే, అసలు మీరు గ్రూప్ 1 ఎందుకు ప్రిపేర్ అవ్వాలనుకున్నారు? ఓకే, మీ ప్రిపరేషన్లకు ఎప్పుడు వచ్చారు? ఓకే, అయితే ఈ ప్రిపరేషన్లకు ఎప్పుడు వచ్చాము అంటే నేను 2021లో నేను అశోక్ నగర్లో, బేసికలీ నేను ఐఎమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేను ఒక యూఎస్లో 6 ఇయర్స్ పనిచేశాను, ఇండియాలో పనిచేశాను. నాకు ఓవరాల్గా ఇప్పటి వరకు నాకు 18 ఇయర్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ఉంది, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంది. 2021లో నాకు అనిపించింది, అరే మనం ఎందుకు గ్రూప్ 1 ట్రై చేయొద్దు, ఇన్నేళ్ళు మనం సాఫ్ట్వేర్ చేశాం కదా, ఇప్పుడు ఎందుకు మనం ట్రై చేయొద్దు అని నేను 2021లో అన్నీ వదిలేసి, జాబ్ వదిలేసి 2021 అశోక్ నగర్లో నేను కేపీ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయ్యాను. సో 2021 ఆగస్ట్లో నేను అన్నీ వదిలేసి జాయిన్ అయ్యాను. అన్నీ వదిలేసి లిటరల్లీ ఐ బికేమ్ ఏ స్టూడెంట్. సో ఇప్పుడు నా జర్నీ చూసుకున్నట్టయితే 2021 ఆగస్ట్ నుంచి 2024 ఆగస్ట్ వరకు మనం చేస్తాం. ఆల్మోస్ట్ 3 ఇయర్స్. ఇప్పుడు మన ఇద్దరు ఫ్రెండ్షిప్ వచ్చేసి ఆల్మోస్ట్ 2 ఇయర్స్. మీరు చెప్పినట్టుగా అయితే భయ్య, నోటిఫికేషన్ పడక ముందు 9 months ముందు మీరు డిసిషన్ తీసుకురు, రైట్? అంటే ఇట్ ఈస్ క్వైట్ ఎవిడెంట్ దట్ మీకు టీజీపీఎస్సీ యాజ్ ఏ కమిషన్ మీద చాలా నమ్మకం ఉండే. అబ్సల్యూట్లీ. సో ఆ నమ్మకం ఎప్పుడు వరకు ఉండే? ఫస్ట్ టైం మీరు ఎప్పుడు దీన్ని ఒక సస్పిషన్తో చూసిరు, ఎందుకు చూడాల్సి వచ్చింది? రైట్. సో 2021లో నాకు అప్పుడే నాది ఒక ప్రాజెక్ట్ అయిపోయింది. బేసికల్లీ నా సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ అయిపోయేసరికి నాకు అనిపించింది, ఈ ప్రాజెక్ట్ అయిపోయింది కదా, వేరే ప్రాజెక్ట్ తీసుకుందామా, లేకపోతే ఖచ్చితంగా నాకు ఏం తెలుసు అంటే ఈ 2014 నుంచి ఇప్పటి వరకు ఒక్కటి కూడా నియామకాలు జరగలేదు కాబట్టి ఈసారి ఖచ్చితంగా జరుగుతుంది, షూర్ షాట్ జరుగుతుంది అనేది నాకు ఫుల్ క్లారిటీ ఉండింది. ఎందుకంటే 2022-23లో మనకి ఎలక్షన్స్ ఉండింది కదా, 22లో మనకి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈసారి గవర్నమెంట్ పెడుతుంది అని 100% నమ్మకం ఉంది. నన్ను చాలామంది డిస్కరేజ్ చేశారు కూడా, ఏంటి ఎందుకు గ్రూప్స్ ఎప్పుడైనా, ఇప్పుడు 2011 అందరు ఇప్పుడు చూసినా 2011 ఎగ్జాంపుల్ ఇస్తారు, 2011 ఎగ్జాంపుల్ 16లో అయింది అంటారు. నేనంట అరే అప్పుడు ఒకసారి జరిగింది కదా, ఎప్పుడు అట్లనే ఎందుకు అవుతుంది అనేది నా వాదన అని నేను ఏం చేశానంటే 2021లో నేను ఖచ్చితంగా చెప్పాను మా ఇంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ మా వైఫ్కి చెప్పాను, 22 మార్చ్ వరకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది అని నేను 100% షూర్ ఉండింది. అన్నట్టే 22 మార్చ్లో వచ్చింది. నేను ఎప్పుడు 21లో ప్రిడిక్ట్ చేశాను. సో నేను అనుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. 22 అనుకున్నట్టే మార్చ్లో ప్రిడిక్షన్ వచ్చింది. 22 మార్చ్ నుంచి మనం ఎప్పుడు గట్టిగా చదివాం. ఇప్పుడు నేను అప్పుడు చదువుతున్నాం కదా, మనము 22 అక్టోబర్ వరకు ఎంత హార్డ్ వర్క్ చేసామో మనకు మాత్రమే తెలుసు, నాకు తెలుసు, మీకు తెలుసు, నన్ను ఫ్రెండ్స్ చూసిన అందరికీ తెలుసు.
ఒక్కసారి కూడా నాట్ ఈవెన్ వన్స్ ఒక 0.01% కూడా టీజీపీఎస్సీ మనకి పిల్లలకి ప్రాబ్లం క్రియేట్ చేస్తారని ఒకసారి కూడా అనుకోలేదు, ఎప్పుడు అనుకోలేదు. ఈవెన్ ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాం. కానీ మీరు అన్న క్వశ్చన్కి ఎప్పుడు నాకు డౌట్ వచ్చింది అని అంటే, ఒకసారి ఎస్ఎఫ్ఎస్ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది, ఎస్ఎఫ్ఎస్ స్కూల్ ఇన్సిడెంట్. ఆ స్కూల్ ఇన్సిడెంట్ ఎవరు ఆదాబు పేపర్ వాళ్ళు ఎవరో తెచ్చారు. అక్కడ నాకు కొంచెము డౌట్ వచ్చింది, అరే ఏందిరా ఇది ఏం జరుగుతుంది, మనం అందరమేమో ఇంత రాసాము అని. అప్పుడు నాకు ఫస్ట్ టైము నేను టీజీపీఎస్సీని నాకు డౌట్ వచ్చింది అనమాట. ఈ తర్వాత మన పరిణామాలు అన్నీ తెలిసిన విషయాలే. అయితే మీ ఫస్ట్ రియాక్షన్ ఏంది ఈ పేపర్ లీకేజ్ ఇష్యూ బయటికి వచ్చినాక? ఓకే, మీ ఫస్ట్ రియాక్షన్ ఏంది? ఎందుకంటే చూసుకుంటే మీరు చాలా స్టేక్ లో పెట్టినట్టుగా అనిపిస్తుంది, మీ జాబ్ కానీ, కెరియర్ కానీ, ఫ్యామిలీ కానీ, పిల్లలు కానీ. మీ ఫస్ట్ రియాక్షన్ ఏమనిపించింది? ఇప్పుడు ఫస్ట్రేషన్ అదే ఉంటుంది. ఇప్పుడు మనం సొసైటీకి, ఫ్యామిలీకి అగెయిన్స్ట్గా వచ్చి ఒక మంచి సాఫ్ట్వేర్, ఒక చాలా పెద్ద సాలరీ ఉన్న సాఫ్ట్వేర్ జాబ్ వదులుకొని ఒక ఫస్ట్ అమెరికా వదిలేసి ఇండియా వచ్చినప్పుడే నన్ను అందరూ అన్నారు, ఎందుకు వచ్చినవరా అన్నారు. ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ నేను వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ కూడా మంచి జాబ్ వదిలేసుకొని నువ్వు ఇందులోకి ఎందుకు వస్తున్నావు, నీకు అందరికేమో జాబులు లేవురా అంటే నువ్వు ఇందులోకి వచ్చినావు అనే ఉంది కదా. ఇప్పుడు నాకు ఫస్ట్ రియాక్షన్ అంటే అదే జరిగింది. అరే ఇప్పుడు నేను అందరినీ వదిలేసి నేను వచ్చి టీజీపీఎస్సీని నమ్ముకొని 100% టీజీపీ నమ్ముకొని వస్తే మనకు తెలియకుండా ఏవో శక్తులు మన యొక్క జర్నీని ఆపుతున్నాయి. ఇది మనం తీసుకున్న డెసిషన్ కరెక్టా కాదా అనేది ఫస్ట్ నా మైండ్లో పడింది. అసలు మీకు ఎప్పుడన్నా అనిపించిందా ఈ కమిషన్, టీజీపీఎస్సీ కానీ ఇదేమన్నా పర్పస్ఫుల్గా చేస్తున్నాను? ఇప్పుడు ఈ వర్టికల్ ఉమెన్ రిజర్వేషన్ అయినా, ఈ రాంగ్ క్వశ్చన్స్ ఇవ్వడం అయినా, ఒకసారి కాదు 3 ఎగ్జామ్లల్లో ఈ బయోమెట్రిక్ తీసుకోకపోవడం అనేది కానీ, ఈ GO29 తీసుకురావడం కానీ, ఈ స్పోర్ట్స్ రిజర్వేషన్ కానీ, ఒకటి కాదండి మల్టిపుల్ ఇష్యూస్. మీకు ఎప్పుడన్నా మీ మైండ్లో అనిపించిందా ఇది ఏదన్నా వాంటెడ్గా చేస్తుందా, ఇది పర్పస్ఫుల్గా చేస్తుందా, అసలు ఏంది దీని వెనుక ఉద్దేశం ఏంది? ఇప్పుడు అదే అంటున్నా. ఇప్పుడు మన హిందూలో కూడా అదే రాశాడు, హిందూలో క్లియర్గా రాశాడు. నేను అన్నది కాదు, నేను అనట్లేదు. ఇప్పుడు టీజీపీఎస్సీని మనం ఏం బ్లేమ్ చేసి మనకేం సాధించేది ఏం లేదు, టీజీపీఎస్సీని మనం ఏం బ్లేమ్ చేయట్లేదు. కానీ పరిణామాలు చూస్తుంటే క్లియర్గా మనము వీ కెన్ యాజ్ ఎ ఫ్యూచర్ బ్యూరోక్రాట్ వీ కెన్ క్లియర్లీ అనలైజ్. ఇప్పుడు మనకి సబ్జెక్ట్ ఉందండి డేటా ఇంటర్ప్రిటేషన్. మనం ఒక క్వశ్చన్ ఇస్తే నువ్వు అనలైజ్ అంటాం, మరి ఏదో క్వశ్చన్ని అనలైజ్ చేసిన వాళ్ళము సిచ్యువేషన్ అనలైజ్ చేయలేమా? అంటే ఆ లెవెల్లో ఉన్నామా? ఈ ఒక 30sలో, లేట్ 30s, ఎర్లీ 30sలో ఉన్న క్యాండిడేట్స్ సిచ్యువేషన్ అనలైజ్ చేయలేని పరిస్థితిలో ఉంటే ఐ విల్ టెల్ దట్ హీ ఈస్ అన్ఫిట్ ఫర్ టు బికమ్ ఏ బ్యూరోక్రాట్. సో సిచ్యువేషన్ అనాలిసిస్ ఏం చెప్తున్నాయి, అక్కడ ఏదో జరుగుతుంది కానీ మనకి ఏం జరుగుతుందో తెలియదు. ఇట్ ఈస్ ఏ అంటే నౌ మై పర్సనల్ ఒపీనియన్ ఇస్ టీజీపీఎస్సీ హాస్ బికమ్ ఏ బ్లాక్ బాక్స్లో ఇన్పుట్ వెళ్తుంది కానీ లోపల ఏం జరుగుతుందో తెలియట్లేదు, అవుట్పుట్ మాత్రం డిఫరెంట్గా వస్తుంది. మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, అంటే మనం ఒక బ్లాక్ బాక్స్లో షుగర్ కేన్ పెడుతున్నాము, మనం వీఆర్ ఎక్స్పెక్టింగ్ షుగర్ జ్యూస్, బట్ హవెవర్ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్, వాట్ ఎవర్ ఈస్ కమింగ్ అవుట్ ఇట్ ఇస్ నాట్ కమింగ్ యాజ్ షుగర్ జ్యూస్. అసలు ఏం జరుగుతుంది అంటారు? ఇది ఒక ఇండిపెండెంట్ బాడీ, ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, దీన్ని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. అదే అసలు యాక్చువల్గా ఏం జరుగుతుందని మీకు అనిపిస్తుంది? నేను అదే అంటున్నా, టీజీపీఎస్సీ ఇదే కాన్స్టిట్యూషనల్ బాడీ. మన ఆర్టికల్ అది ఉంది కదా 308 నుంచి 323, దానిలో మన ఇవన్నీ బాడీస్ అవి కాన్స్టిట్యూషనల్ బాడీస్. మనం ఏమనుకుంటాము, ఒక క్యాండిడేట్ ఏమనుకుంటాడు, అరే వీళ్ళు పర్ఫెక్ట్గా కండక్ట్ చేస్తారని మనం అనుకుంటాం, కానీ దీంట్లో ఎక్కడో ఏదో ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అప్పుడు మనకి ఈ ఎగ్జామ్ అయినాక లీకేజెస్ గురించి ఇన్ఫర్మేషన్ రాలేదు టీజీపీఎస్ నుంచి, కానీ మన ఒక మంత్రి గారు మొత్తం తీసి చదివారు టక ఏదేది. మరి అక్కడ అర్థమవుతుంది, మరి పబ్లిక్ ఇవ్వని ఇన్ఫర్మేషన్ ఇంకొకరికి ఇచ్చారు అని అంటే మనకి దాని మీనింగ్ ఏందన్నట్టు. మరి దీని కంపన్సేషన్ ఏందండి? స్టూడెంట్ ఒక ఎనర్జీకి కానీ, కెరియర్ లాస్ కానీ, ఫ్యామిలీ రిలేషన్ స్ట్రెయిన్స్ కానీ, అతని హాబీస్ కానీ అన్ని స్టేక్ లో పెట్టి వచ్చింది. దీన్ని ఎవరు కంపన్సేట్ చేయాలి? ఇప్పుడు నేను దానికోసమే నేను మొన్న ఒక వీడియోలో మాట్లాడా, రైట్ టు టైం అనేది యాక్చువల్గా లేదు, మన కాన్స్టిట్యూషన్ ఉందో నాకు తెలియదు, కానీ మన ఆర్టికల్ 21లో రైట్ టు లైఫ్ ఎట్లయితుందో నేనేమంటా అంటే నాకు ఒక పిల్ల వేయాలబ్బా, రైట్ టు టైం అనేది ఒకటి వేయాలి. ఎందుకంటే అందరము ఏదో ఒకటి కోల్పోయి వచ్చినాం. ఇప్పుడు మీరు కూడా యూ హ్యావ్ సాక్రిఫైస్ మెనీ థింగ్స్, మీరు వచ్చారు, ఇంకా ప్రతి ఒక్కరు అట్లనే వచ్చినప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్కరికి అదే డిస్కషన్. నేను ఇప్పుడు ఇందాక వస్తుంటే కూడా మనం ఈ వీడియో చేసే ముందర కూడా ఒక అతను కాల్ చేసి బ్రదర్ నాకు లీవ్స్ అయిపోతున్నాయి, మా బాస్ నన్ను తిడుతున్నా అంటే, అదే నేను ఏం చెప్పాలన్నా, నాకు ఏం చెప్పాలని అర్థం కాలేదు. ఎందుకంటే అందరిది ఇదే ఆలోచన. నేను అందరికి ఒకటే ఆన్సర్ ఏం చెప్తున్నానంటే, అంటే నా ఆన్సర్ ఏంటంటే, ఇఫ్ మీ పరిస్థితి మీకు బాగా తెలిసినప్పుడు దీన్నే పెట్టుకొని కూర్చుంటే మనకి ఎట్లా అంటే, ఒక సామెత తెలుగులో, మనము ఆకాశాన్ని, మన మబ్బుల్ని చూసి మన చేతిలో ఉన్నవన్నీ ఉల్కబోసుకోవద్దు అంటాం కదా తెలంగాణలో చెప్పాలంటే. అట్లనే మీరు ఏదైతే చేస్తున్నారో దాన్ని
దాని మీద ఒకవేళ మీకు అవ్వకపోతే చేయండి, ఖచ్చితంగా అదే చేసుకోండి. కానీ 100% ఇది వస్తే ఇక్కడ క్లారిటీ లేదు. క్లారిటీ లేనప్పుడు అది పోతుంది ఇది పోతుంది, అట్లా చేయకండి అనేది నా బాధ అని నేను అంటున్నా. సో ఇక తర్వాత ఎవరు డెసిషన్ వాళ్ళు చేయవచ్చు అన్న. అట్లా అసలు ఒక టీజీపీఎస్సీ అనే కమిషన్ ఒక స్టూడెంట్ ని ఎలా చూస్తుందన్న మీ అభిప్రాయం ఏంటి? సిన్సియర్ గా కూర్చొని చదువుతుంది అనుకుంటారా, లేకుంటే ఒక స్టూడెంట్ పర్పస్ఫుల్ గా ఒక లిటిగెంట్ గా మారాలని, ఇష్యూస్ తీయాలని చూస్తుంటారు? టీజీపీఎస్సీ అట్లా ఏం అనుకోదండి. పాపం వాళ్ళకు కూడా ఎగ్జామ్ కండక్ట్ చేయాలనే ఉంటది. వాళ్ళు కూడా ఇప్పుడు చూడండి, మనము జనాలు ఇన్ని కేసులు వేసినప్పటికీ టీజీపీఎస్సీ ఇట్ ఈస్ ఫైటింగ్ హార్డ్. వాళ్ళు కూడా దాన్ని ఎగ్జామ్ కండక్ట్ చేద్దామనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళు ఎంతవరకు ఇప్పుడు వాళ్ళ నిబద్ధతని కానీ వాళ్ళ ఇంటిగ్రిటీని కానీ మనం వెళ్ళి క్వశ్చన్ చేయలేం. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, మన ప్రయత్నం మనం చేస్తున్నాము. కానీ ఎక్కడనో ఒక తిన్న లైన్, ఎవరికి కనబడని లైన్, ఒక అదృశ్య శక్తులు మాత్రం ఉన్నాయని మాత్రం క్లియర్ తెలుస్తుంది. అయితే చాలా మంది ఆస్పిరెంట్స్ క్వశ్చన్, అసలు ఇప్పుడు ఏం చేయాలి? ముందుకు వెళ్ళాలా, ఇమ్మీడియట్ గా ఉన్న పనంగా వదిలేసి జాబ్ చేసుకునేటోళ్ళు జాబ్ చేసుకోవాలా, వేరే కెరియర్ ఆప్షన్స్ చూసుకోవాలా? అసలు మీరు దీన్ని నేనైతే ఇది నేను చాలా వీడియోలు చెప్పినండి. అంటే చాలా వీడియోలు ఇన్ ద సెన్స్, ఎవరైతే లైఫ్లో ఇంకా సెటిల్ అవ్వలేదో దీన్నే పట్టుకొని ఇది వస్తేనే నేను సెటిల్ అవుతా అనే వాళ్ళు మాత్రము వాళ్ళు చాలా దే ఆర్ గెటింగ్ ఇన్ టు వెల్ విత్ 2 hands and 2 legs అంటాం కదా, అంటే లోతు తెలియకుండా దిగుతున్నారు అంటాం కదా, సేమ్ అదే అనమాట. అలాంటివి అయితే చేయకండి అండి. ఎందుకంటే అల్టిమేట్గా మనకి అవర్ లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ దిస్ ఎగ్జామ్. మీరు ఇప్పుడు పెళ్లి చేసుకునే వాళ్ళు హ్యాపీగా పెళ్లి చేసుకోండి, జాబ్ చేసే వాళ్ళు జాబ్ చేయండి. ఎవరికి ప్లస్ పాయింట్ అంటే ఇప్పుడు సిచ్యువేషన్లో ఎవరికి ప్లస్ పాయింట్ అంటే ఆల్మోస్ట్ అన్ని చేసుకొని సెకండ్ ఇన్నింగ్స్ అంటారు కదా, లేట్ 30sలో ఉన్న వాళ్ళు లేకపోతే మిడ్ 30s ఉన్న వాళ్ళకంటే కొంచెము లాస్ అవుతుంది, కానీ మినిమల్ లాస్ అవుతుంది. సో ఇప్పుడు నన్ను మళ్ళీ అదే క్వశ్చన్ అడిగితే మీరు అదే చెప్తున్నారు కదా, మళ్ళీ అదే క్వశ్చన్ అడిగితే దీన్ని బేస్ చేసుకొని మీ వేరే ప్లాన్ చేసుకోకండి, వేరే ప్లాన్ దీని మీద బేస్ చేసుకోకండి, మీరు కూలిపోతుంది. ఎందుకంటే ఎవరికి క్లారిటీ లేదు, ఇప్పుడు ఒక్కరికి కూడా క్లారిటీ ఉందా? అయితే భయ్య, ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఇంటర్వ్యూ లేదు కాబట్టి అసలు ఏ రిఫార్మ్స్ అవసరం అని మీకు అనిపిస్తుంది? నోటిఫికేషన్ నుంచి ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ వరకు రిజల్ట్ వరకు ఒక 7 to 8 months లో ఈ మొత్తం ప్రక్రియ కంప్లీట్ చేయడానికి అవసరమయ్యే రిఫార్మ్స్ అయింది. మీరే టీజీపీఎస్సీ చైర్మన్ అయితే ఎలాంటి రిఫార్మ్స్ తీసుకొస్తారు? అదే రిఫార్మ్స్ అంటే మనకు తెలిసిందే, ఫస్ట్ మెయిన్ రిఫార్మ్ అంటే ఏం లేదు, వాళ్ళకి ఆల్రెడీ ఉన్నాయి. కానీ ఉన్న వాటినే కరెక్ట్గా వాడడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి రూల్స్ ఉన్నాయి, కానీ ఆ రూల్స్నే 100% వీళ్ళు కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి ఫ్రమ్ ద స్టేజ్ ఆఫ్ ప్లానింగ్. అంటే మనకి ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇస్తున్నారో, నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి ఎగ్జామ్ కండక్టింగ్ వరకు ఎక్కడ కూడా డీవియేషన్ ఉండకూడదు. అదే మెయిన్ రిఫార్మ్. అంటే రిఫార్మ్ అంటే అదే. ఇప్పుడు మనకి చూస్తే కూడా మనకి బయట కూడా అందరికి అన్ని రిఫార్మ్స్ ఉన్నాయి, కానీ ఆ రిఫార్మ్స్ ఎగ్జిక్యూషన్లోనే కదా ప్రాబ్లం ఉంది. ఇప్పుడు లేవా? ఇప్పుడు మనకి రిఫార్మ్స్ లేవా? అన్నిట్లో రిఫార్మ్స్ ఉన్నాయి, కానీ ఆ ఎగ్జిక్యూషన్లోనే ప్రాబ్లం ఉంది. ఎక్కడనో ఏదో జరుగుతుందండి, అది మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇప్పుడు అయితే 27th కి అన్ని కేసెస్ పోస్ట్ పోన్ చేసి క్లబ్ చేస్తున్నారు. దాని అవుట్కమ్ ఏమొస్తుందని అనిపిస్తుంది? అండ్ ఒకవేళ టీఎస్పీఎస్సీ మొండిగా అక్టోబర్లో కనుక మెయిన్స్ పెడితే ఆ మెయిన్స్ ఏమవుతుంది? అయితే ఇది నా పర్సనల్ ఒపీనియనే. ఇప్పుడు టీఎస్పీఎస్సీ ఇన్ని కేసులు అయినా కానీ అన్నింటిని కొట్టేసి కూడా టీఎస్పీఎస్సీకి ఫేవరబుల్గా వచ్చినా కానీ ఎగ్జామ్ పెట్టినా కానీ ఎగ్జామ్ ఎంతవరకు నిల్చుంటుంది అనేది నా కామన్ సెన్స్ ఒప్పుకోవట్లేదు. నిల్చుంటుందా అనేది నిల్చోదని నేను అంటున్నా. ఎందుకంటే 2011లో నిల్చోలేదు, పోయింది. మళ్ళీ 2016లో ఇంకోసారి అయింది. అట్లా ఇన్నిసార్లు అయినప్పుడు ఇది ఏ విధంగా నిల్చుంటుంది? ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అండి. ఇప్పుడు మన పిల్లర్స్ కరెక్ట్గా లేకపోతే ఒక ఫ్లోర్ కడతాం, 2 ఫ్లోర్లు కడతాం. నువ్వు ఈ 2 ఫ్లోర్లు నిల్చున్నాయి కదా, నాకు గట్టిగా ఉన్న పిల్లర్స్ గట్టిగా ఉన్నాయి అని ఎట్లా అంటావు? 5th ఫ్లోర్ దగ్గర పడిపోతుందేమో బిల్డింగ్. నీకు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసినంత మాత్రాన ఇది కరెక్ట్గా ఉంది అని ఎట్లా అంటావు? అది మొత్తం జాబ్ వచ్చినాక కూడా పోవచ్చు కదా. ఇప్పుడు మనకు కాలేదా 2018 ఏపీపీఎస్సీ వాళ్ళది ఏదో అయింది ఇష్యూ. ఇప్పుడు 6 సంవత్సరాల తర్వాత వాళ్ళకి అపోజిషన్ వాళ్ళకి రాంగ్ వచ్చింది కదా వాళ్ళకి. సో మరి వాళ్ళకి ఇబ్బంది అయింది. అట్లనే ఇది కూడా అంతే. నువ్వు ఇప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేస్తావు అక్టోబర్లో, కానీ ఇష్యూస్ అట్లనే ఉన్నాయి. నువ్వు ఇష్యూస్ అట్లనే పెట్టుకొని నువ్వు కండక్ట్ చేస్తే ఎక్కడో అక్కడ ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు అయితే భయ్య, కొంతమంది స్టూడెంట్స్ లీవ్ పెట్టారు కాబట్టి ఎగ్జామ్ పెడితే మేము రాస్తాము అని అంటున్నారు, కానీ వాళ్ళు చాలా మెంటల్ హరాస్మెంట్ కి గురవుతారు. మెంటల్ గా వాళ్ళు చాలా స్ట్రెస్ లో ఉన్నారు.
అంటే ఒక హెల్ప్లెస్నెస్ సిచ్యువేషన్, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లే, చాలా ఆబ్వియస్ గా విషయాలు ఉన్నా కూడా గవర్నమెంట్ కానీ కమిషన్ కానీ మాకు అగేన్స్ట్ యాక్ట్ చేస్తుందని, ఇవన్నీ పక్కన పెట్టి చదువు మీద ఎట్లా ఫోకస్ చేయమని? మీరు అన్నది కరెక్ట్, వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే 2-3 వీడియోలు పెట్టినా కదా, నా కింద యూట్యూబ్ వీడియోలు వచ్చి తిడతారు, నువ్వు ఎందుకు అట్లా అవ్వట్లేదు అంటున్నావు అంటే, వాళ్ళు ఏంటంటే పాపం వాళ్ళు దే ఆర్ ఫుల్లీ డిటర్మైండ్, దే హ్యావ్ డిటర్మైండ్ టు రైట్ ద ఎగ్జామ్ ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్. సో ఎనీ స్టేట్మెంట్ దట్ డిటర్మైన్స్ దేర్ డిటర్మినేషన్ వాళ్ళకి అది వద్దు. మనం ఎప్పుడైతే నేను అడిగేది ఏంటంటే, ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళకి ఎట్లా ఇవన్నీ పక్కన పెట్టి డిస్ట్రాక్షన్స్ అనుకోండి వాట్ ఎవర్, అయితే అదే అక్కడనే కదా మన హ్యూమన్ సైకాలజీ వచ్చేది అక్కడనే. నువ్వు ఎంత కష్టపడ్డా, ఎంత బుక్ పట్టి గంట సేపు చదవగానే ఒక గంట తర్వాత ఇంకొక 5 నిమిషాలకు ఒక మెసేజ్, వాట్సాప్ మెసేజ్ వస్తుంది, ఈ కేసు పడింది, ఆ కేసు పడింది అని. సో ఇక్కడ జనాలందరూ డైల్యూట్ అయిపోతున్నారు. డైల్యూట్ అయిపోయి అసలు నిజంగానే మనం చేస్తుంది కరెక్టా తప్ప అనేది వీళ్ళకి అందరికీ డౌట్ వస్తుంది. అయితే ఇక్కడ నేను అదే అంటున్నా, ఇక్కడ మనము రియాలిటీని యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళాలండి. రియాలిటీని యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి జర్నీ చేస్తారు, ఒక బండి తీసుకొని, ఒక కారు, మీకు ఆల్రెడీ తెలుసు కార్లో చిన్న ఇష్యూ ఉందని తెలుసు. ఆ ఇష్యూ ఉందని తెలిసినప్పుడు మీరు దాన్ని రెక్టిఫై చేసుకొని ట్రావెల్ చేస్తే మీ జర్నీ కరెక్ట్గా వెళ్తుంది. అంతేగాని నాకు 50 కిలోమీటర్ల దాకా ఇష్యూ లేదు కదా, నన్ను నడుస్తుంది అని పోతే 100 కిలోమీటర్ల దగ్గర నువ్వు ఆగిపోతావు. ఇది కూడా అట్లనే ఉంది. నువ్వు ఈ ఎగ్జామ్ రాయడం ఇంపార్టెంట్ కాదు. నువ్వు అల్టిమేట్గా మనకి ఏంది, అల్టిమేట్గా దట్ ఫైనల్ టార్గెట్ ఈజ్ యూ హ్యావ్ టు బికమ్ ఎ గ్రూప్ 1 ఆఫీసర్, నాట్ రైటింగ్ దట్ అదే నేను మెయిన్స్ ఎగ్జామ్ రాసిన ఇది కాదు కదా రాయాల్సింది. ఎగ్జాక్ట్లీ ఇది కాదు కదా. అందరూ ఏం అనుకుంటారు, నేను మెయిన్స్ ఎగ్జామ్ రాయంగా అయిపోయింది అనుకుంటారు, కానీ మెయిన్స్ ఎగ్జామ్ రాయంగా అయిపోతలేదు. పోయి కుర్చీలో కూర్చోవాలా, అది కుర్చీలో కూర్చుంటేనే మనకి ఇది. సో దాన్ని మనం బేస్ చేసుకోవాలి తప్ప ఈ మధ్యలో ఎగ్జామ్ రాయడము ఇది కాదు. అసలు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడవు ఆబ్వియస్గా మాట. కోచింగ్ ఎందుకు మాట్లాడితే నాకు ఒకసారి చెప్పు బ్రదర్. కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఇప్పుడు నాకు చెప్పండి, ఒక్క ఇన్స్టిట్యూట్ వల్ల కోచింగ్ ఇన్స్టిట్యూట్ మాట్లాడారా, వాళ్ళకి పైసలు వస్తున్నాయి కాబట్టి ఇది ఎంత డిలే అయితే వాళ్ళకంత మంచిది. వాస్తవం అదే. ఇప్పుడు మనం ఎంత వద్దన్నా ఆ మాత్రం అర్థం కదా. అసలు ఈ మొత్తం ఎపిసోడ్ నుంచి అయితే భయ్య 3 years మీరు ట్రావెల్ చేసారు, 2.5 years నేను ట్రావెల్ చేసిన. దీని నుంచి మీరు నేర్చుకున్న లెసన్స్ ఏంటి? ఆ లెసన్స్ ని ఈ ఎగ్జామ్ పక్కన పెడితే లైఫ్ లో ఎట్లా అప్లై చేయాలి? లైఫ్లో ఎట్లా అప్లై చేయాలంటే మనము ఇది అదే నేను మోటివేషనల్గా కూడా మాట్లాడతా కాబట్టి మనం అర్థం చేసుకున్నది అంటే, నువ్వు ఒకటి అనుకుంటావు, అదే మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ అన్నట్టు ఇంగ్లీష్లో ఉంటుంది కదా. మనం ఒకటి అనుకుంటాం కానీ ఖచ్చితంగా అదే అవుతుందని రూల్ లేదు. ఎందుకంటే ఇంగ్లీష్లో కూడా ఇంకోటి మన ఫేమస్ వాళ్ళు చెప్తారు, దిర్ ఈజ్ ఆల్వేస్ ఎన్ 80-20 రూల్. 80% మాత్రమే నీ చేతుల్లో ఉంది, 20% నీ చేతిలో లేదు. ఇప్పుడు 80% ఇప్పుడు నేను అదే పర్సన్ నేను ఏం చేయగలగాలి, నేను గ్రూప్ 1 ప్రిపేర్ కావాలంటే ఉద్యోగం వదిలేసిన, ఫ్యామిలీకి దూరంగా ఉండాలి, దూరంగా ఉన్న, బయట రూమ్ తీసుకున్నా, మొత్తం రోజు క్లాసెస్కి ఇవ్వాలా, డైలీ క్లాసెస్కి పోయినా, నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా, చదివినా, అంత అయినా, ఎగ్జామ్ క్లియర్ చేసిన, ఫస్ట్ టైం క్లియర్ చేసిన, సెకండ్ టైం క్లియర్ చేసిన, థర్డ్ టైం క్లియర్ చేసిన, నేను ఏం చేయగలుగుతా? అది యాస్పరెంట్ నా సైడ్ నుంచి ఇంకా ఏం చేయగలుగుతా? ఏం చేయలేను. కానీ నా చేతుల్లో లేనిది ఏంటిది, టీజీపీఎస్సీ చేసే వాళ్ళ పనులు, గ్రూప్ 1 ఎగ్జామ్ వాట్ ఎవర్ ద కేసెస్ నా చేతిలో ఉందా? లేదు. కాబట్టి నాకేమర్థమైందంటే అన్నీ మనం 80% మన చేతిలో ఉంది, 20% మన చేతిలో లేదు. 20%ని యాక్సెప్ట్ చేయగలిగితేనే ఇట్లాంటి పెద్ద పెద్ద టాస్కులు తీసుకోవాలి. అంటే ఇది నాట్ ఓన్లీ విత్ టీజీపీఎస్సీ, ఇప్పుడు మనం బిజినెస్ అయినా ఏదైనా, ఇప్పుడు ఒక బిజినెస్ పెడతారు, సక్సెస్ అయితేనే పెడతారు, కానీ నీకు తెలుసా ఏమైతుందో తెలియదు కదా. సో అదే ఇప్పుడు ఈ టీజీపీఎస్సీ నుంచి మనకు వచ్చింది ఏంటంటే పేషెన్స్ పెరిగింది, భయంకరంగా డిసిప్లిన్ పెరిగింది, నాలెడ్జ్ పెరిగింది, అవేర్నెస్ పెరిగింది, భయంకరంగా మంచి మిత్రులు అయ్యారు. అంతే, అదే కరెక్ట్. కొంచెం అవగాహన వచ్చింది మొత్తం సిస్టమ్ మీద. అబ్సల్యూట్లీ. అండ్ అఫ్ కోర్స్ లీగల్ నాలెడ్జ్ కూడా చాలా వచ్చింది. ఇప్పుడు నేను నా కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్, కానీ నాకు ఎంత లీగల్ నాలెడ్జ్ వచ్చిందంటే, నేను ఇప్పుడు ఎల్ఎల్బి కూడా ఇప్పుడు యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ రాసిన ఎల్ఎల్బి రాసిన, నాకు 600 ర్యాంక్ ఎంత వచ్చింది. ఇప్పుడు ఈ ఇయర్ రాస్తే ఇంకా మంచి ర్యాంక్ వస్తుందేమో. ఎందుకంటే అన్ని చదివినాము, ఆర్టికల్స్ కానీ వాట్ ఎవర్ కానీ కోర్టు కేసులు కూడా కోర్టు కేసు బ్యూటిఫుల్ ఇంగ్లీష్ అర్థం చేసుకొని, ఓహో దీని మీనింగ్ దీన్ని ఇంత అర్థార్థం ఉందా, ఇట్లాంటి అన్ని కూడా మనకి తెలుస్తుంది కదా. అందుకోసం అనమాట అన్నది కరెక్టే. సో నా నాలెడ్జ్ అయితే బాగా పెరిగిందండి, నాలెడ్జ్ బాగా పెరిగింది. మనకి ఎంతవరకు, ఇప్పుడు నేను ఒకటే అంటున్నా, ఎంతవరకు నేను గ్రూప్ 1 ఆఫీసర్ అవుతానో నాకు తెలియదు, కానీ ఈ నాలెడ్జ్ మాత్రం నాకు నా పిల్లలకి చదువు చెప్పడానికైతే బాగా హెల్ప్ అవుతుంది. అందులో నాకు అర్థమైంది. సెకండ్ థింగ్, అదే పర్సన్గా నన్ను ఇది చాలా మార్చింది. గ్రూప్ 1 ఎగ్జామ్ అనేది పర్సనల్గా నన్ను చాలా మార్చింది. మీలో ఏమన్నా మీ పర్సనల్ చేంజెస్ చూసుకున్నారా? ఐ హావ్ ఎ డిఫరెంట్ పర్సన్. నేను 100% ఒప్పుకోవాలి.
ఎందుకు అంటే ఏదన్నా 2 ఉదాహరణలు. అంటే నేను గ్రూప్ 1 ప్రిపేర్ అంటే గ్రూప్ 1 చదివిన తర్వాత ఇంతకుముందు నేను కొన్ని నార్మల్ కామన్ మ్యాన్గా ఉన్న సూపర్స్టిషియస్ బిలీఫ్స్ నేను కూడా బిలీవ్ చేసేవాడిని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అవన్నీ ఎగిరిపోయినాయి. ఆ సూపర్స్టిషియస్ బిలీఫ్స్ కానీ కొన్ని ఉంటాయి కదా, మన జనరిక్గా ఉన్న బిలీఫ్స్ ఉంటాయి కదా, బిలీఫ్ సిస్టమ్స్, అవన్నీ వదిలేసి ప్రతిదానికి నేను అనలైజ్ చేయడం స్టార్ట్ చేసిన. ప్రతిది కూడా అనలైజ్ చేయడం స్టార్ట్ చేసిన. నువ్వు ఏదైనా చెప్తే ఇంతకుముందు గుడ్డిగా ఫాలో అయ్యేవాడిని, ఈ గ్రూప్ 1 ప్రిపరేషన్ తర్వాత ఓకే గుడ్డిగా ఫాలో కావద్దు, దీనికి ఒక మీనింగ్ ఉంటుంది అనే ఒక ఆలోచన ధోరణిని నాకు ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్ నాకు చేసిందండి. అది ఇంతకుముందు కూడా మనకు తెలిసేమో, కానీ అంటే అది మనము పర్సనల్గా రియలైజ్ అయితే తప్ప యూ విల్ నాట్ అప్రిషియేట్ దట్, రైట్? సో అది నాకు జరిగింది. సో అయితే ఇప్పుడు లాస్ట్ 10 daysగా మీరు కానీ నేను కానీ అంత ప్రిపేర్ అవ్వట్లేదు. పర్సనల్గా మీరు ఏం చేస్తున్నారు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు? ఎర్లియర్ అంటే మీరు ప్రిపేర్ అయ్యేది డే అంతా, ఇప్పుడు మీరు దినచర్య ఇప్పుడు కూడా మనం నేను ఎంత అక్టోబర్లో కాదని చెప్పినా కానీ నేను నా ప్రిపరేషన్ నాకు ఉంది. నా ప్రిపరేషన్ నేను చేస్తూనే ఉన్నా. కానీ నేను ఏం ఇంత మొన్నటి వరకు ఎట్లా అంటే ఖచ్చితంగా అక్టోబర్లో నేను 6 నూరైనా అన్నట్టు చేస్తున్నా. కానీ ఇప్పుడు కూడా అదే ప్రిపరేషన్ చేస్తున్నా, సేమ్ ఎఫర్టే పెడుతున్నా. కానీ అంత టెన్షన్ లేదు, రిలాక్స్గా చేసుకుంటున్నా. ఎందుకంటే నాకు అర్థమవుతుంది ఇంత గోళ్ళలో 100% ఎఫర్ట్ పెట్టి నేను అన్ని స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. ఇప్పుడు స్ట్రెస్ తీసుకొని నేను హంగామా వేసుకోవాల్సిన అవసరం లేదుగా. నేను మంచిగా డైలీ ఈ ఎగ్జామ్కి పెట్టాల్సిన 8 hours ఎగ్జామ్కి పెడుతున్నా, వాట్ ఎవర్ ఎక్సర్సైజ్ చేసుకుంటున్నా, మిగతా అన్ని ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నా, కోఆర్డినేట్ చేసుకుంటున్నాను అనమాట. ఆస్పిరెంట్స్కి మీ ఫైనల్ మెసేజ్ అయితే నేను ఒకటే చెప్తాను బ్రదర్, అంటే మీరు ప్రిపేర్ అవుతున్నారు కదా, ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రిపేర్ కండి. ఎవరో ఇప్పుడు నాలాంటి వాళ్ళు యూట్యూబ్లో మీరు ఎగ్జామ్ కాదు అన్నంత మాత్రాన మేమేమి ఫ్యూచర్ని అవగాహన చేసిన వాళ్ళు కాదు, లేకపోతే మేము ఆస్ట్రాలజర్స్ కాదు. మీరు ఎంతమంది ప్రిపేర్ అవుతారో అంత హ్యాపీగా ప్రిపేర్ కండి, కానీ స్ట్రెస్ తీసుకోకండి. నేను ఒకటే చెప్పాల్సిందంటే 20% మన చేతిలో లేదండి, 80% మాత్రమే మన చేతిలో ఉంది. హ్యాపీగా చదవండి. టీఎస్పీఎస్సీని మనం ఇప్పటికీ కూడా మనం 100% బిలీవ్ చేస్తున్నాం. 100% బిలీవ్ చేసి ఆస్పిరెంట్స్కి అది న్యాయం చేస్తారనే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. జ్యుడిషియరీ, టీఎస్పీఎస్సీ, గవర్నమెంట్ మనకు న్యాయం చేస్తారని అంటున్నాం, కానీ మనం వాళ్ళని బ్లేమ్ చేయట్లేదు. మనం ఏం చేస్తున్నాం అంటే ప్రశ్నించడం తప్పు కాదు కదా. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకి మనం టీఎస్పీఎస్సీని అరే బాబు మీరు మాకేమన్నా చెప్పండిరా బాబు అంటున్నాం, కానీ మీరు ఇట్లా ఎందుకు చేశారు అట్లా ఎందుకు చేశారు అని అనట్లేదు. సో మాకు సరైన న్యాయము ఇవ్వాలి అనేది నేను అడుగుతున్నా. డెఫినెట్గా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. టీఎస్పీఎస్సీ విల్ డెఫినెట్లీ గివ్ పాజిటివ్ థింగ్. అదే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో అండి.